Hello friends, welcome to my channel Tech with Rajesh in Telugu. మరిన్ని వీడియోల కోసం అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత వీడియోలలో మనం లెర్నింగ్ పాత్లోని మాడ్యూల్స్ 1 అండ్ 1, 2, 3 నేర్చుకున్నాము. ఈ రోజు వచ్చేసి లెర్నింగ్ పాత్ 2. దీనిలో వచ్చేసి లెర్నింగ్ పార్ట్ 2 డిస్క్రైబ్ ది అజ్యూర్ ఆర్కిటెక్చర్ అండ్ సర్వీసెస్. దీనిలో టోటల్ 4 మాడ్యూల్స్ ఉన్నాయి. Module 1 describe the core architectural components of the Azure. Second one describe Azure Compute and Networking Services. Third module వచ్చేసి describe Azure Storage and Services. Fourth one వచ్చేసి describe Azure Identity, Access and Security. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డిస్క్రైబ్ ది కోర్ ఆర్కిటెక్చరల్ కంపోనెంట్స్ ఆఫ్ అజ్యూర్. దీని ఇంట్రడక్షన్ వచ్చేసి ఈ మాడ్యూల్లో అజ్యూర్ యొక్క ప్రధాన నిర్మాణ భాగాలు మీకు పరిచయం చేస్తాం. అజ్యూర్ యొక్క భౌతిక సంస్థ గురించి మీరు నేర్చుకుంటారు. డేటా సెంటర్లు, అందుబాటు ప్రాంతాలు మరియు అజ్యూర్ యొక్క సంస్థాగత నిర్మాణం గురించి మీరు నేర్చుకుంటారు. వనరులు మరియు వనరుల సమూహాలు, సబ్స్క్రిప్షన్ మరియు నిర్వహణ సమూహాల గురించి చూద్దాం. అజ్యూర్ యొక్క ప్రధాన నిర్మాణ భాగాలు: 1 రీజియన్స్, 2 అవైలబిలిటీ జోన్స్, 3 డేటా సెంటర్స్, 4th one రిసోర్స్ గ్రూప్, 5th one రిసోర్సెస్, 6th one సబ్స్క్రిప్షన్స్, లాస్ట్ వన్ మేనేజ్మెంట్ గ్రూప్స్. మనం ఇప్పుడు అనుకున్నట్టే అజ్యూర్ రీజియన్స్, రీజియన్ పేర్స్ అండ్ describe availability zones, describe Azure data centers, describe Azure resource and resource groups, describe subscriptions, describe management groups, describe the hierarchy of resource groups, subscriptions and management groups. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది మైక్రోసాఫ్ట్ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. ఇది వ్యాపారాలు తమ లక్ష్యాలను సాధించడానికి సహాయపడే నిరంతరం పెరుగుతున్న సేవల శ్రేణిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాట్ఫామ్ మరియు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లను అందిస్తుంది. వీటి కీ ఫీచర్స్ అండ్ సర్వీసెస్: కంప్యూట్ అనేది వర్చువల్ మిషన్స్, పూర్తి నియంత్రణ లేదా టెంప్లేట్లను ఉపయోగించడానికి అనుమతిస్తుంది, లేదా స్కేలబుల్ వెబ్ యాప్ హోస్టింగ్స్, యాప్ సర్వీసెస్, ఈవెంట్ డ్రైవెన్ సర్వర్లెస్ అప్లికేషన్స్, మేనేజ్డ్ కంటైనర్ డిప్లాయ్మెంట్స్. ఇవన్నీ కంప్యూట్ కిందకి వస్తాయి. కుబర్నెటిస్ సర్వీసెస్, కంటైనర్ ఇన్స్టాన్సెస్, అజ్యూర్ ఫంక్షన్స్. నెక్స్ట్ స్టోరేజ్, అప్లికేషన్ డేటా మరియు బ్యాకప్స్ కోసం సురక్షితమైన క్లౌడ్ ఆధారిత స్టోరేజ్. థర్డ్ వన్ డేటాబేస్, పూర్తిగా నిర్వహించబడే రిలేషనల్, ఇన్ మెమొరీ మరియు నో ఎస్క్యూఎల్ డేటాబేస్ ఎంపికలు, కస్మో డిబిస్ తో సహా. అండ్ అడ్వాన్స్డ్ సర్వీసెస్, మోడళ్లను నిర్మించడానికి, శిక్షణ ఇవ్వడానికి మరియు అమలు చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ సాధనాలు. నెక్స్ట్ వన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ డేటా కేంద్రాలు అప్లికేషన్ల పనితీరును మెరుగుపరుస్తాయి మరియు డేటా స్థానికరణ చేయడానికి అనుమతినిస్తాయి. నెక్స్ట్ మేనేజ్మెంట్, అజ్యూర్ పోర్టల్ అన్ని సేవలను సృష్టించడానికి, కాన్ఫిగర్ చేయడానికి మరియు నియంత్రించడానికి ఒక
వెబ్ ఇంటర్ఫేస్ని అందిస్తుంది. ప్రైజింగ్ మోడల్ ప్రాథమికంగా పే యాజ్ యు గో, వినియోగించిన వనరులను మాత్రమే అంటే ఉపయోగించిన రిసోర్స్ మాత్రమే చెల్లించడం. సులభంగా చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ అందించే ఒక ఆన్లైన్ కంప్యూటర్ సర్వీస్. ఇది ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ సేవలను అందిస్తుంది. దీని ద్వారా కంపెనీలు తమ డేటా మరియు అప్లికేషన్లు ఆన్లైన్లో ఉంచుకోవచ్చు మరియు కంప్యూటర్ హార్డ్వేర్ కొనకుండానే సర్వీసులను ఉపయోగించవచ్చు. దీని వలన కంపెనీలు సమయం, డబ్బు ఆదా అవుతుంది. వాట్ డస్ అజ్యూర్ ఆఫర్? అజ్యూర్ ఏమందిస్తుంది? అజ్యూర్ అనేది మైక్రోసాఫ్ట్ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. ఇది వ్యాపారాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి అధునాతన సాంకేతికత, సాధనాలు మరియు సేవలను అందిస్తుంది. ఇది మీ సాంకేతికతను సజావుగా ఏకీకృతం చేయడానికి, ప్లాట్ఫామ్లో నిర్వహణ సరళీకృతం చేయడానికి మరియు విశ్వసనీయమైన క్లౌడ్లో సమర్థవంతంగా మరియు సురక్షితంగా ఆవిష్కరణలను అందించడానికి సహాయపడుతుంది. దీనిలో వచ్చేసి కీ ఫీచర్స్ లైక్ ముఖ్యమైన అంశాలు. బ్రింగింగ్ ఐడియాస్ టు లైఫ్ లైక్ మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి అధునాతన సాంకేతికత సాధనాలు మరియు సేవలతో తెలివైన ట్రస్టెడ్ ప్లాట్ఫామ్లను మరియు పరిష్కారాలను బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ సీమ్లెస్ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ల నిర్వహణకు సరళీకృతం చేయడానికి మరియు ట్రస్టెడ్ క్లౌడ్లో సమర్థవంతంగా మరియు సురక్షితంగా ఆవిష్కరణలు అందించడానికి మీ సాంకేతికతను సజావుగా ఏకీకృతం చేయడం. మీ దగ్గరున్న అన్ని టెక్నాలజీలను ఒకే ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి వాటిని సులభంగా నిర్వహించుకోవచ్చు. ఇన్నోవేట్ ఆన్ ట్రస్ట్ భద్రత మరియు బాధ్యతను అఖండితమైన భాగస్వామి నుండి విశ్వసనీయమైన సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. అజ్యూర్ భద్రత మరియు బాధ్యతకు ప్రాధాన్యతనిస్తుంది కాబట్టి మీ డేటా సురక్షితంగా ఉంటుంది. సులభంగా చెప్పాలంటే అజ్యూర్ అనేది మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి మరియు మీ ఆలోచనలను కార్యరూపం దాల్చడానికి అవసరమైన అన్ని సాధనాలను మరియు సేవలను ఒకే చోట అందిస్తుంది. ఇది సురక్షితమైన అండ్ ట్రస్టెడ్ మరియు సమర్థవంతమైన క్లౌడ్ ప్లాట్ఫామ్. సారీ, వాట్ కెన్ ఐ డూ విత్ అజ్యూర్? అజ్యూర్తో నేను ఏం చేయగలను? అజ్యూర్ 100 కంటే ఎక్కువ సేవలను అందిస్తుంది. ఇది వర్చువల్ మెషిన్లలో మీ ప్రస్తుత అనువర్తనాలను అమలు చేయడం నుండి తెలివైన బోట్లు మరియు మిశ్రమ వాస్తవికత వంటి కొత్త సాఫ్ట్వేర్ నమూనాలను అన్వేషించడానికి మరియు ప్రతిదీ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దీనిలో వచ్చేసి వర్చువల్ మిషన్లలో అప్లికేషన్ రన్ చేయడానికి చాలా జట్లు అజూర్లో నడిచే వర్చువల్ మిషన్లు వారి ప్రస్తుత అనువర్తనాలను తరలించడం ద్వారా క్లౌడ్ అన్వేషించడం ప్రారంభిస్తాయి. మీ ప్రస్తుత అనువర్తనాలను లైక్ VMsకి తరలించడానికి మంచి ప్రారంభం, కానీ మీ క్లౌడ్ మీ VMs అమలు చేయడానికి వేరే స్థలం కంటే చాలా ఎక్కువ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. అజూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ సేవలను అందిస్తుంది. ఇవి దృష్టి, వినికిడి మరియు ప్రసంగం ద్వారా మీ వినియోగదారులతో సహజంగా సంభాషించగలవు. మీరు AI మరియు ML ఉపయోగించి వినియోగదారులతో మాట్లాడడానికి, వినడానికి మరియు చూడడానికి వీలుగా అప్లికేషన్లు తయారు చేయవచ్చు. అండ్ స్టోరేజ్ సొల్యూషన్స్.
భారీ మొత్తంలో డేటాను ఉంచడానికి డైనమిక్గా పెరిగే నిల్వ పరిష్కారాలను ఇది అందిస్తుంది. ఎక్కువ డేటా స్టోర్ చేయడానికి అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ చేసుకునే స్టోరేజ్ సొల్యూషన్ అజూర్ లో ఉన్నాయి. అండ్ న్యూ సాఫ్ట్వేర్ లైక్ తెలివైన బోట్లు మరియు మిశ్రమ వాస్తవికత వంటి కొత్త సాఫ్ట్వేర్ నమూనాలను అన్వేషించవచ్చు. ఇంటెలిజెంట్ బోట్స్, మిక్స్డ్ రియాలిటీ వంటి కొత్త టెక్నాలజీను అజూర్ అందిస్తుంది. నెక్స్ట్, క్లౌడ్ పవర్ తో సాధ్యం కాని సొల్యూషన్స్. అజూర్ సేవలు క్లౌడ్ శక్తి లేకుండా సాధ్యం కాని పరిష్కారాలను ప్రారంభిస్తాయి. క్లౌడ్ ద్వారా సాధ్యం కాని ఎన్నో సొల్యూషన్లు అజూర్ అందిస్తుంది. సులభంగా చెప్పాలంటే మీరు అజూర్ లో మీ ప్రస్తుత అప్లికేషన్ క్లౌడ్ లోకి తరలించవచ్చు. ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి కొత్త అప్లికేషన్లను సృష్టించవచ్చు. భారీ మొత్తంలో డేటాను స్టోర్ చేయవచ్చు మరియు క్లౌడ్ శక్తితో మాత్రమే సాధ్యమయ్యే అనేక ఇతర పనులను కూడా చేయవచ్చు. అజూర్ ఖాతాని క్రియేట్ చేసుకోవడం. అజూర్ ఖాతాని క్రియేట్ చేసుకోవడం మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్లో మీరు సైన్ అప్ చేసుకొని ఈ కింది డీటెయిల్స్ తో మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, క్రెడిట్ కార్డ్, పర్సనల్ ఆర్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ ని మీరు జత చేయాల్సి ఉంటుంది ఫర్ అజూర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి. వాట్ ఈస్ ద అజూర్ ఫ్రీ స్టూడెంట్ అకౌంట్? అజూర్ ఫ్రీ స్టూడెంట్ అకౌంట్ అంటే ఏమిటి? అజూర్ స్టూడెంట్ ఫ్రీ అకౌంట్ విద్యార్థుల కోసం లైక్ స్టూడెంట్స్ కోసం మైక్రోసాఫ్ట్ అందించే ఒక ప్రత్యేకమైన ఆఫర్. ఇది విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి నేర్చుకోవడానికి మరియు అజూర్ సేవలను ఉపయోగించడానికి సహాయపడుతుంది. ఈ స్టూడెంట్ ఆఫర్లో 12 months అజూర్ సేవలను ఉచిత యాక్సెస్ పొందవచ్చు. కొన్ని నిర్దిష్టమైన అజూర్ సేవలను 12 నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అండ్ మొదటి 12 నెలల్లో ఉపయోగించడానికి క్రెడిట్ $100 ఇది ఇస్తుంది. కొన్ని సాఫ్ట్వేర్ డెవలపర్ సాధనాలను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. కొన్ని సాఫ్ట్వేర్ డెవలపర్ అప్లికేషన్స్ లైక్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అజూర్ ఉచిత లైక్ స్టూడెంట్ ఫ్రీ స్టూడెంట్ అకౌంట్ ద్వారా $100 క్రెడిట్ ని మీరు మరియు ఉచిత డెవలపర్ సాధనాలను అందిస్తుంది. ఈ ఖాతాకు సైన్ అప్ చేయడానికి క్రెడిట్ కార్డ్ అవసరం లేదు. విద్యార్థులు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థులు తమ ప్రాజెక్టుల కోసం అజూర్ సేవలను ఉపయోగించుకోవచ్చు. వాట్ ఈస్ ద మైక్రోసాఫ్ట్ లెర్న్ శాండ్బాక్స్? మైక్రోసాఫ్ట్ లెర్న్ శాండ్బాక్స్ అనేది మైక్రోసాఫ్ట్ లెర్న్ మాడ్యూల్స్ లో అజూర్ సేవలను నేర్చుకోవడానికి మరియు ఉపయోగించుకోవడానికి మైక్రోసాఫ్ట్ అందించే ఒక తాత్కాలిక అజూర్ సబ్స్క్రిప్షన్ లైక్ టెంపరరీ సబ్స్క్రిప్షన్. లెర్న్ వ్యాయామాలు శాండ్ బాక్స్ అనేది సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఇది మీ అజూర్ ఖాతాకు జోడించబడిన టెంపరరీ సబ్స్క్రిప్షన్ ని సృష్టిస్తుంది. ఈ టెంపరరీ సబ్స్క్రిప్షన్ లెర్న్ మాడ్యూల్ సమయంలో అజూర్ రిసోర్స్ ను సృష్టించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అండ్ ఆటోమేటిక్ క్లీనప్. మీరు మాడ్యూల్ ను పూర్తి చేసిన తర్వాత లెర్న్ ఆటోమేటిక్ గా క్లీనప్ ను రిసోర్స్ ని క్లీనప్ చేస్తుంది. అండ్ ఫ్రీ లెర్నింగ్ లైక్ మీరు లెర్న్ మాడ్యూల్ పూర్తి చేస్తున్నప్పుడు మాడ్యూల్లోని వ్యాయామాలను పూర్తి చేయడానికి మీ వ్యక్తిగత సబ్స్క్రిప్షన్ ఉపయోగించడానికి మీకు స్వాగతం. అయితే శాండ్బాక్స్ ఉపయోగించడం ప్రాధాన్య పద్ధతి, ఎందుకంటే ఇది మీకు ఎటువంటి ఖర్చు లేకుండా అజూర్ వనరులను సృష్టించడానికి మరియు పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది. ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అంటే మైక్రోసాఫ్ట్ లెర్న్ శాండ్బాక్స్ అనేది మీరు అజూర్ సేవలను నేర్చుకున్నప్పుడు ఉచితంగా రిసోర్స్లను సృష్టించడానికి మరియు పర్యవేక్షించడానికి మైక్రోసాఫ్ట్ అందించే ఒక టెంపరరీ అజూర్ సబ్స్క్రిప్షన్.
ఇది మీరు నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్ క్లీన్ అవుతుంది. కాబట్టి మీ సొంత అజూర్ ఖాతాలో ఖర్చులు లేకుండా మీరు అజూర్ సేవలను నేర్చుకోవచ్చు. అజూర్ గ్లోబల్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అజూర్ భారీ ప్రత్యేకంగా నిర్మించబడిన మరియు జియోగ్రఫిక్గా సురక్షితమైన గ్లోబల్ నెట్వర్క్ డేటా సెంటర్లలో నడుస్తుంది. కీ కంపోనెంట్స్. రీజియన్స్. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ప్రాంతాలు, ఉదాహరణకు సెంట్రల్ ఇండియా, వెస్ట్ యుఎస్, వెస్ట్ యూరప్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డేటా సెంటర్లు కలిగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60+ ప్రాంతాలు 2025 ప్రారంభం నాటికి విస్తృతమైన చేరువ మరియు డేటా రెసిడెన్స్ ఎంపికలను అందిస్తున్నాయి. నెక్స్ట్ అవైలబిలిటీ జోన్స్. కీ కంపోనెంట్స్ లో వచ్చేసి భాగంగా అవైలబిలిటీ జోన్స్. అజూర్ ప్రాంతంలో భౌతికంగా వేరు చేయబడిన స్థానాలు. ప్రతి అవైలబిలిటీ జోన్ స్వతంత్ర శక్తి, శీతలీకరణ మరియు నెట్వర్కింగ్ ని కలిగి ఉంటుంది. డేటా సెంటర్ స్థాయి వైఫల్యాల నుండి అప్లికేషన్లను రక్షిస్తుంది. అధిక లభ్యతను, లోడ్ బ్యాలెన్సింగ్ ని అందిస్తుంది. ఒకే రీజియన్ లోపల వేర్వేరు డేటా సెంటర్స్ ఒకే డేటా సెంటర్లో సమస్య వచ్చిన మిగిలిన డేటా సెంటర్ల ద్వారా సేవలను కొనసాగించవచ్చు. నెక్స్ట్ డేటా సెంటర్. సర్వర్లు, స్టోరేజ్ మరియు నెట్వర్క్ కలిగి ఉన్న భౌతిక భవనాలు. దృఢమైన భౌతిక భద్రత, యాక్సెస్ నియంత్రణ, నిఘా, పునరావృత శక్తి, శీతలీకరణ మరియు నెట్వర్కింగ్ కలిగి ఉంటాయి. భౌతికంగా సర్వర్లు, నెట్వర్కింగ్ మరియు ఇతర కంప్యూటింగ్ పరికరాలు ఉండే ప్రదేశం. ఇవి అజూర్ యొక్క పునాది. గ్లోబల్ నెట్వర్క్. ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్లలో ఒకటి. అధిక బ్యాండ్విడ్త్, తక్కువ లేటెన్సీ, ఫైబర్ ఆప్టిక్స్ తో ప్రాంతాలు మరియు ఎడ్జ్ సైట్లను కలుపుతుంది. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న ఒక నెట్వర్క్. డేటా సెంటర్స్ మధ్య కనెక్టివిటీని అందిస్తుంది అండ్ వేగవంతమైన మరియు సురక్షితమైన కనెక్షన్లను అందిస్తుంది. నెక్స్ట్ వన్, విజువల్ సజెషన్. అజూర్ ప్రాంతాలు పంపిణీ మరియు కనెక్ట్ చేసే నెట్వర్క్ బ్యాక్ బోన్ గా చూపించే ప్రపంచపట గ్రాఫిక్ ను చేర్చండి. ప్రపంచపట గ్రాఫిక్ లో అజూర్ రీజియన్ మరియు వాటిని కలిపే నెట్వర్క్ ను చూపిస్తుంది. ముఖ్యమైన సారాంశం, కీటెక్. ఈ విస్తృతమైన భౌతిక మౌలిక సదుపాయాలను క్లౌడ్ కంప్యూటింగ్ కోసం అవసరమైన స్కేల్, స్థితిస్థాపకత, భద్రత మరియు గ్లోబల్ రీచ్లను అందిస్తాయి. అజూర్ సేవలను అధిక లభ్యత మరియు పనితీరును నిర్ధారిస్తాయి. క్లౌడ్ కంప్యూటింగ్ కోసం అవసరమైన స్కేల్, రెసిలియన్స్ అండ్ సెక్యూరిటీని ఈ గ్లోబల్ నెట్వర్క్ ద్వారా అందిస్తుంది. గ్లోబల్ రీచ్ ను ఈ నెట్వర్క్ అందిస్తుంది. ఆర్గనైజింగ్ అజూర్ రిసోర్సెస్. అజూర్ మీ క్లౌడ్ వాతావరణాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఓ నిర్మాణాత్మకమైన శ్రేణిని అందిస్తుంది. ఈ సంస్థ ప్రాజెక్టులు మరియు ఉత్పత్తులను ప్లాన్ చేయడానికి మరియు అమలు చేయడానికి కీలకం. రిసోర్సెస్ గ్రూప్స్. అజూర్ మీ క్లౌడ్ వాతావరణాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక నిర్మాణాత్మక శ్రేణిని అందిస్తుంది. ఈ సంస్థ ప్రాజెక్టులు మరియు ఉత్పత్తి ప్లాన్లు చేయడానికి మరియు అమలు చేయడానికి చాలా కీలకం.
ఫస్ట్ వన్, రిసోర్సెస్ గ్రూప్స్. సంబంధిత అజ్యూర్ రిసోర్సెస్ కోసము లాజికల్ కంటైనర్స్, విఎంలు, డేటాబేస్లు మొదలైనవి. నిర్వహణ మరియు లైఫ్ సైకిల్ డిప్లాయ్మెంట్ సరళీకృతం చేయబడింది. లైక్ ఒకే చోట రిసోర్స్ ని నిర్వహించడానికి ఉపయోగపడతాయి. సంబంధిత రిసోర్సెస్ ని గ్రూపులుగా చేయడానికి రిసోర్స్ గ్రూప్స్ ఉపయోగపడతాయి. అజ్యూర్ రిసోర్సెస్. అజ్యూర్లో మీరు సృష్టించే మరియు ఉపయోగించే వ్యక్తిగత సేవలు, ఉదాహరణకి వర్చువల్ మిషన్లు, స్టోరేజ్ ఖాతాలు, వెబ్ అనువర్తనాలు, ఇవి మీ అజ్యూర్ పరిష్కారాలు యొక్క ప్రాథమిక నిర్మాణ భాగాలు. అజ్యూర్లో వాడే ప్రతి సర్వీస్ ఒక రిసోర్స్ అవుతుంది. డీటెయిల్ గా చెప్పాలంటే అజ్యూర్లో మనం వాడే సర్వీసెస్ ను రిసోర్సెస్ అంటారు. వాటిని ఒకే చోట మేనేజ్ చేయడానికి రిసోర్స్ గ్రూప్స్ వాడతాము. రిసోర్స్ గ్రూప్స్ ద్వారా మనం రిసోర్స్ ని సులభంగా నిర్వహించుకోవచ్చు. నెక్స్ట్ వన్, సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్లు మీ అజ్యూర్ రిసోర్స్ల కోసం బిల్లింగ్ యూనిట్లు. ఇవి మీ రిసోర్స్లు నిర్వహించడానికి, యాక్సెస్ నియంత్రించడానికి మరియు బిల్లింగ్ చేయడానికి సహాయపడతాయి. అజ్యూర్ అకౌంట్స్, ది రూట్ లెవెల్ ఆఫ్ ది హైరార్కీ. ఇది మన సబ్స్క్రిప్షన్స్ అండ్ యూజర్స్ మేనేజ్ చేయడానికి అండ్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్స్ అనేది కలిగి ఉంటుంది. Azure Management Infrastructure, Hierarchical Organization Benefits. Azure మీ క్లౌడ్ వాతావరణాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక నిర్మాణాత్మకమైన శ్రేణిని అందిస్తుంది. ఈ సంస్థ ప్రాజెక్టులు మరియు ఉత్పత్తులు ప్లాన్ చేయడానికి మరియు అమలు చేయడానికి చాలా కీలకం. హైరార్కికల్ ఆర్గనైజేషన్ బెనిఫిట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంప్రూవ్డ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్. వనరులను తార్కాలికంగా సమూహపరచడం వలన వాటిని నిర్వహించడం చాలా సులభం అవుతుంది. అవసరమైన వనరులను త్వరగా గుర్తించడానికి మరియు నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది. సెకండ్ వన్, ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్. మెరుగైన భద్రత మరియు యాక్సెస్ నియంత్రణ. క్రమానుగత శ్రేణి ద్వారా నిర్దిష్ట వనరులను లైక్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ ద్వారా నిర్దిష్టమైన రిసోర్స్లను యాక్సెస్ని నియంత్రించవచ్చు. వివిధ వినియోగదారులు వివిధ స్థాయి యాక్సెస్లను అందించడం సులభం అవుతుంది.
ఏ రిసోర్స్ ను ఎవరు యాక్సెస్ చేస్తున్నారు అనే దానిని నియంత్రించవచ్చు. నెక్స్ట్ వన్ సింప్లిఫైడ్ కాస్ట్ ట్రాకింగ్ అండ్ బిల్లింగ్. సరళీకృత ఖర్చు ట్రాకింగ్ మరియు బిల్లింగ్. వనరులు సమూహాలుగా నిర్వహించడం వలన ఖర్చులను ట్రాక్ చేయడం సులభం అవుతుంది. వివిధ ప్రాజెక్టులు లేదా విభాగాలు ఎంత ఖర్చు చేస్తున్నాయో తెలుసుకోవడం సులభం అవుతుంది. బిల్లింగ్ ని సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఫోర్త్ వన్ స్ట్రీమ్ లైన్డ్ డిప్లాయ్మెంట్ అండ్ ఆటోమేషన్. క్రమానుగత శ్రేణి ద్వారా రిసోర్స్ ను అమలు చేయడం మరియు ఆటోమేట్ చేయడం చాలా సులభం అవుతుంది. టెంప్లెట్లు మరియు స్క్రిప్ట్లను ఉపయోగించి వనరులను వేగంగా మరియు స్థిరంగా అమలు చేయవచ్చు. ఆటోమేషన్ ద్వారా మానవ తప్పిదాలను తగ్గించవచ్చు. సులభంగా చెప్పాలంటే అజూర్లోని రిసోర్స్ను ఒక క్రమపద్ధతిలో నిర్వహించడం వలన వాటిని సులభంగా మేనేజ్ చేయవచ్చు, భద్రతను పెంచవచ్చు, ఖర్చులను ట్రాక్ చేయవచ్చు మరియు ఆటోమేషన్ను ఉపయోగించి పనులను సులభతరం చేయవచ్చు. లైక్ రిసోర్స్ గ్రూప్స్. ఇది వచ్చేసి అజూర్ లేబర్, ఇది రిసోర్సెస్, ఇది గ్లోబ్, ఇది డేటాబేస్ మనకు సూచిస్తుంది. సులభంగా చెప్పాలి అంటే అజూర్లో మనం వాడే సర్వీసెస్ ను రిసోర్సెస్ అంటారు. వాటిని ఒక చోట మేనేజ్ చేయడానికి రిసోర్స్ గ్రూప్స్ ను వాడతాం. రిసోర్స్ గ్రూప్ ద్వారా మనం రిసోర్స్ ని సులభంగా నిర్వహించవచ్చు. ఈ చిత్రంలో లైక్ రిసోర్స్ గ్రూప్ కంటే ఒక పెట్టలాగా ఉంటుంది. వివిధ రకాల రిసోర్సెస్ ఉంటాయి దానిలో. రిసోర్స్ గ్రూప్ లో రిసోర్సెస్, కంప్యూట్, గ్లోబల్, రీజియన్స్ అండ్ స్టోరేజ్ లైక్ ఇట్లా. దీనిలో వచ్చేసి అజూర్ సబ్స్క్రిప్షన్, టెస్ట్ సబ్స్క్రిప్షన్, అజూర్ అకౌంట్, ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్స్, dev subscription, టెస్ట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఇట్లా సబ్స్క్రిప్షన్ అనేది అజూర్ ఖాతా అనేది ఒక ప్రధాన ఖాతా. దీని ద్వారా అజూర్ సేవలను ఉపయోగించవచ్చు. ఈ ఖాతాలో వివిధ రకాల లైక్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఒక్కొక్క పనిని ఉపయోగించబడుతుంది. ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ కోసం ఒక సబ్స్క్రిప్షన్, టెస్టింగ్ కోసం ఒక సబ్స్క్రిప్షన్ అండ్ ప్రొడక్షన్ కోసం ఒక సబ్స్క్రిప్షన్. ఇట్లా వివిధ రకాలుగా సబ్స్క్రిప్షన్ ఉపయోగించడం వలన రిసోర్స్ నిర్వహించడం సులభం అవుతుంది. లైక్ మేనేజ్మెంట్ గ్రూప్, సబ్స్క్రిప్షన్ అండ్ రిసోర్స్ గ్రూప్ హైరార్కీ. లైక్ రూట్ మేనేజ్మెంట్ గ్రూప్, హ్యూమన్ రిసోర్సెస్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. లైక్ దానిలో డెవ్, టెస్ట్ సబ్స్క్రిప్షన్, యాప్స్, ప్రొడక్షన్, ఫ్రీ ట్రయల్ ఇట్లా డీటెయిల్గా చూపించబడుతుంది. లైక్ సులభంగా చెప్పాలంటే అజూర్లోని రిసోర్స్ను ఒక క్రమపద్ధతిలో నిర్వహించడానికి లైక్ రూట్ మేనేజ్మెంట్ గ్రూపులు అన్నిటికీ మూలం. నిర్వహణ సమూహాలు మేనేజ్మెంట్ గ్రూప్స్ సబ్స్క్రిప్షన్ నిర్వహించడానికి ఉపయోగపడతాయి. సబ్స్క్రిప్షన్ రిసోర్స్ గ్రూప్స్ ను కలిగి ఉంటాయి. ఈ హైరార్కీ వలన మనం రిసోర్స్ ని సులభంగా నిర్వహించవచ్చు. ఇది ఈ రోజు మనం నేర్చుకున్న టాపిక్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు థియరిటికల్ గా నేర్చుకున్నాము. ప్రాక్టికల్ గా నేను ముందు వీడియోలు చేస్తాను. మీకు డీటెయిల్ గా అజూర్ పోర్టల్లో లాగిన్ చేసి మీకు ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇంకా డీటెయిల్ గా చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం, అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.